హాయ్. నమస్తే అండి. నా పేరు నాగమల్లేశ్వరరావు. ఇప్పుడు మీరు చూసేవి ఇవి శంకు పూలండి. వీటిలో నా దగ్గర 17 రకాల వరకు ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి మీరు చూసేవి ఇప్పుడు 14 రకాలు ఉన్నాయండి. 3 వెరైటీస్ నేను విత్తనాలు వేసుకున్నాను. ఇప్పుడే రెడీ అవుతుంది. అది రాంగానే మీకు ఒకసారి వీడియో చేసి నేను చూపిస్తాను. మీకెవరికన్నా ఈ విత్తనాలు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నెంబర్ పెడతాను. ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నేను నా దగ్గర ఉన్న విత్తనాల లిస్ట్ అనేది మీకు పెడతానండి వాట్సాప్‌లో. ఈ విత్తనాలు ఇప్పటివరకు నేను చాలా మందికి పంపించానండి. అంటే ఇండియన్ పోస్ట్ అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ పోస్ట్‌లో మాత్రమే పంపిస్తాను నేను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం నా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఒకసారి నాకు మెసేజ్ మాత్రం చేయండి. కాల్స్ మాత్రం చేయమాకండి. అలాగే వీటిని నేను విత్తనాలు ఎలా సేకరించానో, ఎలా ఎలా వేసుకున్నానో మొత్తం మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తానండి. అంటే కొంతమంది నేను పంపించిన వాళ్ళలో చాలామంది అంటే ఒక 1000 మంది వరకు పంపించాననుకోండి. వాటిలో 10 మంది, 15 మంది మాత్రం నాకు కొన్ని రకాలు విత్తనాలనేది మొలవలేదు అని నాకు మెసేజ్‌లు పెట్టారు. దాని గురించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అంటే నేను ఇచ్చే ప్రతిదీ కొత్త వెరైటీనండి. అంటే కొత్త విత్తనాలు. ఏ రోజుకి ఆ రోజు నేను ప్లాంట్ నుండి సేకరించి మీకు పంపించడం జరుగుతుంది. విత్తనాలు మొలకపోవడం అనేది ఏమీ ఉండదు. మనం వేసుకునే పద్ధతిని బట్టే ఉంటదండి. ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఒకసారి ఈ ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఫస్టు ఫ్లవర్ మాత్రం పింక్ గానీ, లావెండర్ గానీ, లేకపోతే స్కై బ్లూ గానీ, వైటు డబల్ పెటల్ గానీ, సింగిల్‌గానే వస్తుందండి ఫ్లవర్ అనేది. తర్వాత మన ఏజ్‌ని బట్టి ఫ్లవర్ రంగు మారుతుంది. అలాగే ఫ్లవర్స్ డబల్ పెటల్స్ అలాగే మల్టీ పెటల్‌గా మారుతుందండి. కొంచెం ఒకసారి ఫస్ట్‌లో తీసుకున్న తర్వాత కంగారు పడకుండా 4, 5 ఫ్లవర్స్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయండి. మీకు అర్థమైపోతుంది. నేను పంపించిన వెంటనే కొంతమంది మెసేజ్ పెట్టారు. అంటే ఇద్దరు, ముగ్గురు సింగిల్ పెటల్ వచ్చింది. డబుల్ పెటల్‌లోకి మనీ ఏస్తే సింగిల్ పెటల్ పంపించారని. సింగిల్ పెటల్ ప్రతిదీ నేను వేరుగానే ప్యాక్ చేసి పెట్టుకుంటానండి. తప్పైతే జరగదు. అందుకనే చెప్తున్నాను. సింగిల్ పెటల్ తర్వాత వాళ్ళే మెసేజ్ పెట్టారు. తర్వాత ఫోటోలనేది వాళ్ళే పెట్టడం జరిగింది. తర్వాత మారుతూ వస్తుంది. అలాగే కలర్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మీరు చూసేది వైట్ అండి. వైట్‌లో మల్టీ బెటల్ ఇది. మల్టీ బెటల్‌లో నేను విత్తనాలు తీయటం మీకు చూపిస్తున్నాను. అలాగే ప్రతి ప్లాంట్‌కి ఇలా విత్తనాలనేది ఈ శీతాకాలంలో మాత్రం బాగా వస్తాయండి. అలాగే వర్షాకాలం తక్కువగా ఉంటాయి. వేసవికాలం అంటే అస్సలు రావు. ఎక్కువగా మనకి ఫ్లవరింగ్ అంటే ఈ శంకు పువ్వుల్లో ఫ్లవరింగ్ అంటే ఎక్కువగా మనకి శీతాకాలంలో బాగా పూయడం జరుగుతుంది. అలాగే విత్తనాలు కూడా శీతాకాలమే ఎక్కువొస్తాయండి. ఈ అపరాజిత ప్లాంట్‌ని మనం సంవత్సరంలో ఎప్పుడైనా పెంచుకోవచ్చండి. ఏ టైంలోనైనా ఫ్లవరింగ్ అనేది వస్తూనే ఉంటుంది. కాకపోతే వేసవికాలంలో ఒకటొస్తే వర్షాకాలంలో 2 వస్తాయి. శీతాకాలం అయితే 3 ఇలా సీజన్ బట్టి మారుతూ ఉంటది. శీతాకాలం ఫ్లవరింగ్ అనేది బాగా వస్తాయండి. ఇలా నేను ఎప్పటికప్పుడు నేను విత్తనాలనేది సేకరిస్తూ దేనికి దానికి సపరేట్‌గానే పెట్టుకొని ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటాను. మీకు కావాలన్నప్పుడు నేను విత్తనాలనేది తీసి నేను ప్యాకింగ్ చేస్తానండి. దేనికి దానికి సపరేట్ కవర్ అనేది ఉంటుంది. ప్రతి వెరైటీకి ఒక్కో కవరు ప్యాక్ చేసుకుంటాను. ఇలా జిప్ కవర్‌లో పెట్టుకుంటా ప్రతి దాని మీద పేరు అనేది రాసి మీకు పోస్ట్ చేస్తానండి. ఓన్లీ నేను పోస్ట్ ఆఫీస్ ద్వారానే పంపిస్తాను. పోస్ట్ ఆఫీసు రిజిస్టర్ పోస్ట్ మాత్రమే చేస్తాను నేను. ఇదైతే నా దగ్గర 12 వెరైటీస్ ఉన్నాయండి. అంటే విత్తనాలుగా 12 వెరైటీలు ఉన్నాయి. పింక్‌లో 2 వెరైటీలు ఉన్నాయి. అంటే సింగిల్ పెటల్, డబుల్ పెటల్ ఉంది. అలాగే వైట్‌లో 3 వెరైటీస్ ఉన్నాయి. సింగిల్ పెటల్ ఉంది, డబుల్ పెటల్ ఉంది, మల్టీ పెటల్ ఉంది. లావెండర్‌లో మాత్రం మల్టీ పెటల్ ఒకటేనే ఉందండి. అలాగే స్కై బ్లూలో సింగిల్ పెటల్ ఉంది, డబుల్ పెటల్ ఉంది, మల్టీ పెటల్ ఉంది. అంటే సింగిల్ పెటల్‌లోనే 2 వెరైటీస్ ఉన్నాయి. స్కై బ్లూలో సింగిల్ పెటల్‌లోనే 2 టైప్ ఆఫ్స్ అంటే 2 రకాలుగా ఉంటాయి. అలాగే పర్పుల్ ఉంది, వైలెట్ ఉంది. బ్లూలో 2 వెరైటీస్ ఉన్నాయి. సింగిల్ పెటల్ ఉంది. అలాగే మల్టీ పెటల్. మల్టీ పెటల్‌లో ప్రస్తుతానికైతే విత్తనాలు అందుబాటులో లేవు.
బ్లూలో మల్టీ పెటల్ ఒకటిను, లావెండర్‌లో సింగిల్ పెటల్ మాత్రం ప్రస్తుతానికి విత్తనాలనేది నా దగ్గర అందుబాటులో లేవండి. త్వరలో నేను అందిస్తాను వాటిని కూడా. అలాగే పింక్‌లో మల్టీ పెటల్ ఒకటి పెంచుతున్నాను. బ్లూలో డబుల్ పెటల్ ఒకటి, అలాగే వైలెట్‌లో మల్టీ పెటల్ ఒకటి ప్రస్తుతానికి విత్తనాలనేది వేసుకున్నాను. అవి త్వరలో వస్తాయి. అవి ఒకసారి నేను ఆ ఫ్లవర్స్ అనేది మీకు చూపించి ఒకసారి వీడియో అనేది చేస్తాను. ఇప్పుడు ఇలాంటివండి చిన్న చిన్నవి మన దగ్గర ఉండే ఇలాంటి వేస్ట్ ప్లాస్టిక్ మనకు వచ్చిన ప్రతిదీ ఇలా వాడుకోవచ్చు. ఇలా చిన్న వాటిలోనే మనం వేసుకుంటే తర్వాత మనం రీప్లాంటింగ్ పెద్ద ప్లాంట్‌లో పెద్ద టబ్బుల్లో మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కో దానిలో 10, 15 విత్తనాల వరకు వేసేసుకోండి. తర్వాత మనం వీలుని బట్టి మన పెద్ద కుండీలో మార్చుకోవచ్చండి తర్వాత. ఈ ఈ చిన్న వాటికి అంటే ఒక రంధ్రం మాత్రం చేసుకోండి వెనకాల. వాటర్ అనేది ఎక్కువగా పోసుకోండి. ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల తొందరగా మొలకలు అనేది త్వరగా వస్తాయి. ఇవి కొంచెం విత్తనం అనేది కొంచెం మందంగా ఉంటుంది దాని పొర, పై పొర. అందుకని కొంచెం లేట్ అనేది పడుతుంది. 5 రోజుల నుండి 15, 20 రోజుల వరకు కూడా పట్టొచ్చు కొన్ని విత్తనాలు. అంటే ఈ శంకు పువ్వులు అనేది కొంచెం నిద్రావస్థలో ఉంటాయండి శంకు విత్తనాలు. టయాన్ని బట్టి 5 రోజులకి ఒక్కోసారి 5 రోజులకే మొలిచేస్తాయి. లేకపోతే 20 రోజుల దాకా పడుతుంది. ఇలా చిన్న వాటిలో కొంచెం మట్టి కొంచెం మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. మట్టి కానీ, లేకపోతే ఇసుక కానీ, లేకపోతే కోకోపీట్ ఉంటే కోకోపీటు మీ ఇష్టం. ఆ కోకోపీటును లేకపోతే వర్మి కంపోస్టు ఇవి 2 కలుపుకొని కాడ మీకు నచ్చిన విధంగా కొంచెం మట్టి అనేది కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది. వేసుకుని వాటర్ అనేది ఫుల్గా పోసేసుకోండి. ఒక పోసుకున్న తర్వాత మీ ఎండలైనా పెట్టుకోవచ్చు, లేకపోతే నీడలైనా పెట్టుకోవచ్చు. విత్తనాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఎండలోకి మార్చుకోవచ్చు. నేను పంపించిన విత్తనాలు మాత్రం విత్తనాలు మొలకపోవడం అనేది ఏమి ఉండదండి. అది ఎంత వేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. కంపల్సరీ మొలుతాయి. ఒకవేళ మొలవకపోతే కంపల్సరీ నేను మీకు మళ్ళీ పోస్ట్ అనేది చేస్తాను. దగ్గర ప్రతిదీ కొత్త విత్తనాలే ఉన్నాయండి ప్రస్తుతానికైతే. మీకు ఎవరికన్నా అవసరమైతే కావాలి అంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ పెడతాను. ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ప్రతి ప్లాంట్కి ఎక్కువగా వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలండి వీటికి. ఎందుకంటే మనం చిన్న చిన్న టబ్బుల్లో వేసుకుంటాం కాబట్టి ప్రతిరోజు తేమను బట్టి చూసుకుని పోసుకోండి. మీ ఇంట్లో ఉన్నదాన్ని బట్టి అంటే ప్లాంట్కి మనం అంటే కిచెన్ వేస్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ ప్రతిదీ, అలాగే వర్మి కంపోస్ట్ కానీ, లేకపోతే దగ్గరలో ఉన్న పశువుల ఎరువు కానీ ఏదైనా బలం అనేది ఇచ్చుకుంటుంటే మనకి ఫ్లవర్ అనేది బాగా వస్తుందండి. నేను త్వరలో ఇలా ప్లాంట్గా కూడా నేను విత్తనాలు వేసి నేను మీకు పంపించడం జరుగుతుందండి. అంటే ప్లాంట్గా పంపించడం జరుగుతుంది. కొంచెం టైం ఉందండి దానికి. అంటే ఇప్పుడు మనకి రిజిస్టర్ పోస్ట్ అయితే మినిమం 20 గ్రాముల లోపుది అయితే రూ. 26 తీసుకుంటున్నారు. మరి ఇది వెయిట్ని బట్టి ఒకసారి చూసి నేను మీకు ఎంత ఏమిటి అనేది పెడతాను. అయితే ఒక గ్లాస్లో ప్యాక్ చేసి శుభ్రంగా ప్యాకింగ్ అనేది చేయాలి కదా.